ఫ్రెండ్స్ కొత్తలో ఒక చాప్టర్ 1 మలయాళం మూవీ ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఆల్ లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది అన్నమాట. ఇది చాప్టర్ 1, చాప్టర్ 2 కూడా ఉంది, అంటే దీని పార్ట్ 2 కూడా ఉంది. ఇది చాప్టర్ 1 అన్నమాట. చాప్టర్ 1లో వచ్చి మెయిన్ లీడ్గా కళ్యాణి ప్రియదర్శన్ నెల్సన్ యాడ్ చేశారు. ఇతను ప్రేమల్లో మూవీలో హీరోలో అతనే ఇందులో, ప్లస్ అలాగే కళ్యాణి చిత్రాల గారి మనకు సాయిధరం తేజ్తో చేసిన జోడీగా తనే హలో మూవీలో ఉంది కదా హీరోయిన్, అఖిల్తో పాట యాడ్ చేసిన మూవీ హలో, అందులో హీరోయిన్, ఇందులో తనే మెయిన్ లీడ్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరోయిన్ పేరు చంద్ర అన్నమాట. చంద్ర బెంగళూరు సిటీకి కొత్తగా వస్తుంది. అయితే తను వచ్చి తన అపార్ట్మెంట్లో చుట్టూ అద్దాలకు పేపర్లు వేసి లోపల రూమ్లో బయటికి రాకుండా ఎవరు చూడకుండా రూమ్ మొత్తం పేపర్లు అంటించి ఉంటుంది అన్నమాట. అలా ఉన్న హీరోయిన్ని హీరో ఫ్రెండ్ చూసి ఫాలో అవుతుంటాడు. అలా హీరోయిన్ చూసి ప్రేమిస్తాడు అన్నమాట. ఎలా అయినా తన ప్రేమ విషయం చెప్పాలనుకున్న టైంలో హీరోయిన్ గురించి ఒక విషయం తెలుస్తుంది. అసలు హీరోకి హీరోయిన్ గురించి ఎలాంటి విషయం తెలిసింది, అలాగే హీరోయిన్కి గాల్లో ఎగిరే శక్తి ఎలా వచ్చింది, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏంది, అసలు హీరోయిన్ బెంగళూరుకి ఎందుకు వచ్చింది, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు విలన్, అతనికి వాళ్ళ అమ్మ తప్ప మిగతా అమ్మాయిలందరూ నచ్చరన్నమాట. అలాంటి పోలీస్ ఆఫీసర్ నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఇది సూపర్ ఉమెన్ అన్నమాట, అంటే సూపర్ హీరో టైపు సూపర్ ఉమెన్ లాంటి కాన్సెప్ట్ మీద తీశారన్నమాట మూవీ. చాలా బాగుంది. దీంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని క్యామియోస్ కూడా వస్తాయి అన్నమాట. ఆ క్యామియోస్ ఎంట్రీలు అయితే చాలా బాగున్నాయి. ఆ క్యామియోస్ ఎవరనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి, చాలా బాగుంది. ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు ఎంతో అంట, కానీ చాలా గ్రాండ్గా ఆ విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్లు అవన్నీ కానీ చాలా బాగా తీశారు. మెయిన్ హీరోయిన్ అయితే చాలా బాగా యాడ్ చేసింది, ఫైట్లు చేయడం అవన్నీ కానీ చాలా బాగా చేసింది. అయితే సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం సాగదీసినట్టు ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం మలయాళం మూవీలు అంటేనే ఆటోమేటిక్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అది ఒక్కటే మైనస్, మిగతా అంతా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను, నాకైతే నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. కొత్తలోగా చాప్టర్ 1 అన్నమాట. ఇది చాప్టర్ 1 చాప్టర్ 2 కూడా వస్తుంది అన్నమాట. నాకైతే బాగుంది. ఆ ఫైట్లు కానీ ఇంటర్వ్యూలకు వచ్చే ట్విస్ట్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కానీ అదంతా చాలా బాగా చూపించాడు. అలాగే హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో విలన్, ఫస్ట్ హాఫ్లో విలన్ చాలా బాగా చూపించి సెకండ్ హాఫ్లో విలన్ కొంచెం డల్ అవుతుంది అన్నమాట. అంటే ఏందబ్బా విలనిజం తగ్గింది అని అనిపిస్తుంది అంతే. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టుగా ఉంటుంది. ఇది తప్ప మిగతా ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగుంది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి నేను 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.